స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రీభ్యో నమో నమః. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. కొంతమంది ధర్మ సంధ్యాల్లో కొన్ని ప్రశ్నలు వేశారు. ఏంటంటే స్వామికి మంచి రోజులు ఏంటి మాలధారణ వేసుకోవడానికి? ఏకాదశి, ద్వాదశి, దశమి, చతుర్దశి, అష్టమి, నవమి, మరి ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామి ఐదవైనటువంటి వ్యక్తి కాబట్టి, అష్టాక్షర స్వామివారు కాబట్టి స్వామివారికి రోజులు తిథులు రావు, పనికిరావు. ఆయన సర్వంతర్యామి. అడవిలో ఎందుకు ఉన్నాడంటే ఆయన తత్వమసి అని చెప్పుకుంటూ సర్వంతర్యామి. అందుకు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఏ క్షణమైనా కూడా అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ స్వామి మాలధారను వేసుకోవచ్చు. అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, అష్టమి కావచ్చు, నవమి కావచ్చు. మీకు ధర్మ సంధ్యాలు ఎటువంటి అరే ఈ రోజు అమావాస్య ఉంది కదండి మేము మాల వేసుకోవచ్చు అంటే ధారాళంగా వేసుకోవచ్చు. ఆయన అమావాస్య వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. అష్టమి రోజు వేసుకున్న వల్ల ఎటువంటి అడ్డంకాలు రావు. కాబట్టి ధారాళంగా మీకు ఎటువంటి అయినా కూడాను స్వామివారి దగ్గర మాలధారను వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా మీరు మాల వేసుకోవచ్చు. వేసుకున్న తులసి మాల చాలా పవిత్రతత్వంగా ఉండాలి, మహామూలధారంగా ఉండాలి, మహా అద్భుత ఘనంగా ఉంటే మీకు మహా అద్భుతంగా మంచి ఫలితం లభిస్తుంది. వేసుకోవడం పెద్దతనం కాదు. ఈ యొక్క వ్రత నియమాలు అనేది చాలా చక్కగా పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండాలి. ఈ కార్తీక ధనుర్మాసంలో చాలా చక్కగా స్వామివారి నేత్రాలు తెరిచి ఉంటారు కాబట్టి ఈ యొక్క వ్రత నియమాలు అనేది చాలా చక్కగా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి అవకాశాలు రావడానికి ఉంటుంది. స్వామివారి కోసము ఎటువంటి రోజులైనా ఏ రోజులైనా కూడా పనికి వస్తుంది. స్వామికి ఈ రోజు ఆ రోజు ఉండదు. ఎందుకంటే ఆయన శని దోష నివారణ ప్రీతి, శని దోష నివారణ ప్రీతి కాబట్టి ఆయన ఏ రోజైనా కూడా మాలధారణ వేసుకొని చక్కగా ఆ ఒక శని దోష నివర్ధనం కోసం మీరు ప్రార్థన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది.